హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్ లోని టాపిక్ ఏంటంటే బోట్ నెక్ కుర్తీ విత్ ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో చూసాం కదండి. ఈ వీడియోలో ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది టాప్లోని ఫ్రంట్ పార్ట్ అండి. ప్రిన్సెస్ కటింగ్ చేసేసుకున్నాం కదా మనము. ఇప్పుడు సైడ్ రెండు కటింగ్స్ని కూడా మెయిన్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. ఈ టాప్కి నేను ఫ్రంట్ సైడ్ డబుల్ స్లిట్ కుడుతున్నానండి. సో దానికోసం నేను డబుల్ స్లిట్ స్టిచ్ చేసుకోవడానికి 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. లేదా ఎవరికి ఇష్టమైన వాళ్ళు కొంచెం లెంత్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి ఈ సైడ్ కట్స్ జాయిన్ చేస్తున్నానండి. దీనికోసము రైట్ సైడ్ లోపలికి రాంగ్ సైడ్ పైకి పెట్టుకొని 2 పీసెస్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. మనం స్లిట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అంతవరకు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టాప్ని ఇలా ఓపెన్ చేసి ఫ్రంట్లో కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా పైన సపోర్ట్ స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనం స్లిట్ ఓపెన్ పెట్టుకున్నాం కదా, అంతవరకు స్టిచ్ వేసేసుకోండి. అదేవిధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్కి నెక్ పీస్ జాయిన్ చేసుకుంటానండి. దీనికోసం క్రాస్గా క్లాత్ కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. మనం క్రాస్గా తీసుకున్న పీస్ని ఎక్కువగా లాగద్దండి. మరీ ఎక్కువగా లాగితే ఈ నెక్ అనేది నీట్గా రాదు, కుచ్చు కుచ్చు వస్తుంది. మొత్తం కుట్టిన తర్వాత మధ్యలో చిన్న చిన్న ఇట్లా కట్స్ పెట్టుకోండి. ఈ క్లాత్ను వెనక వైపు ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. వెనుక వైపున ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. స్పీడ్గా కట్ చేయడం వల్ల ఒక్కోసారి క్లాత్ కూడా కట్స్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫైనల్గా ఫినిషింగ్ ఇలా ఇచ్చుకోవాలండి. నెక్ ఇంకొక ఫోల్డ్ చేసి పైన స్టిచ్ చేసుకున్నామంటే నెక్ పీస్ జాయిన్ చేయడం అనేది పూర్తవుతుంది. సో ఫ్రంట్ పార్ట్కి బోట్ నెక్ కోసం నేను ఇలా నెక్ పీస్ కూడా జాయిన్ చేసేసానండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రంట్ స్లిట్ పెట్టుకున్నాం కదా, స్లిట్ కట్స్ కూడా సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. స్లిట్ స్టిచ్ చేసుకోవడం అంటే పెద్ద కష్టం ఏం లేదండి. స్లిట్ కటింగ్ మొత్తం మనం డ్రెస్ సైడ్ కట్స్ ఎలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ రెండవ వైపును కూడా చివరి వరకు కుట్టుకోవాలి.
నేను రెండవ వైపును కూడా స్లిట్ కుట్టేశానండి. ఈ డ్రెస్కి చెప్పాను కదండి డబల్ స్లిట్ వస్తుందనేసి. మనం ప్రిన్సెస్ కట్కి 2 కట్స్ వస్తాయి కదా, అటువైపు ఇటువైపు. సో అలా వచ్చినప్పుడు కూడా నేను టూ సైడ్స్ కూడా స్లిట్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా నెక్ పీస్ జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని వెనక వైపుకు ఫోల్డ్ చేసి షోల్డర్స్ 2 వైపులా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 2 షోల్డర్స్ కూడా సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోండి, లేదంటే కూడా ఈ నెక్లో కొంచెం తేడా వస్తుంది. రెండు వైపులా షోల్డర్స్ జాయిన్ చేయడం పూర్తయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్కి చివరి వైపున ఇలా సన్నగా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. చివరి వైపున రెండో స్టిచ్ కూడా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల హ్యాండ్ అనేది కింద ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. టూ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం డ్రెస్కి హ్యాండ్స్ కూడా నేను స్టిచ్ చేసేస్తున్నానండి. ఇలా సెంటర్లో కరెక్ట్గా షోల్డర్ దగ్గర హ్యాండ్ యొక్క సెంటరు ఈ షోల్డర్ దగ్గర మనం జాయిన్ చేసాం కదా, స్టిచ్ వస్తుంది. రెండు ఒకే చోట పెట్టేసి స్టిచ్ చేసుకోండి. హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసానండి. అదేవిధంగా రెండో వైపును కూడా నేను స్లీవ్ జాయిన్ చేసేసాను. మనం రెండు వైపులా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు డ్రెస్ టూ సైడ్స్ కూడా జాయిన్ చేసుకోండి. ఇలా స్లీవ్ దగ్గర నుంచి స్టార్టింగ్ స్టిచ్ తీసుకొని చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం మనకి తక్కువగా వస్తుంది వెడల్పు. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కుర్తీ కుట్టేటప్పుడు మనం ఫ్రంట్ జాయింట్స్ చేస్తాం కదా, సో దానికోసము క్లాత్ అనేది తక్కువ వస్తుంది. అందువల్ల మనము కటింగ్స్లోనే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఈ డ్రెస్కి ఇప్పుడు రెండు వైపులా సైడ్ జాయింట్ చేసేసానండి. ఇంకా చివరిగా మనం డ్రెస్ కింది వైపు ఇలా చాలా సన్నగా డబుల్ ఫోల్డ్స్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం కుట్టబోయే క్లాత్ కాటన్ క్లాత్ కాబట్టి సన్నగా చివరి వైపు ఇలా మర్చి కుట్టుకుంటేనే బాగుంటుంది. అదే సిల్క్ క్లాత్ అయినప్పుడు జిగ్జాగ్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఫ్రంట్ స్లిట్ కోసం తీసుకున్నాం కదా, ఆ స్లిట్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ క్లాత్ను కూడా చివరిగా ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింది వైపు మొత్తం ఫోల్డింగ్ కూడా పూర్తయిపోయిందండి. సో టోటల్గా మనం డ్రెస్ మొత్తం
బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కుట్ అండ్ డబల్ స్లిట్ డ్రెస్ రెడీ అయిపోయింది. కొంచెం టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చాలా ఈజీగా ఇలాంటి టాప్స్ మనమే ఓన్గా స్టిచ్ చేసుకోవచ్చు.